నమస్కారం, ఏఆర్ న్యూస్కు స్వాగతం. నా పేరు సాగర్. ఈనాటి వార్తా వివరాలు ఇలా ఉన్నాయి. సాధ్యమైనంత త్వరగా శ్రీకాకుళం నగరపాలక సంస్థకు ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, విలీన పంచాయతీల విషయంలో తలెత్తిన సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే గోని శంకర్ స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం స్థానిక టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో నగర కేడర్తో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నగరపాలక సంస్థకు ఎన్నికలు జరిగితేనే అభివృద్ధి వేగవంతం అవుతుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం నగరంలో మౌలిక వసతుల కల్పనపై కూడా దృష్టి కేంద్రీకరించలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేయమని అధికారులను ఆదేశించినట్లు వివరించారు. అన్ని డివిజన్ ఇన్ఛార్జీలు, కీలక నాయకులు ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. అంతా కలిసికట్టుగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. ఏదైనా పని ఉంటే అధికారుల వద్దకు వెళ్లి మాట్లాడి చేయించుకోవాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరూ వ్యవహరించవద్దని, తన అనుమతి లేకుండా సచివాలయాల్లో సమీక్షలు పెట్టవద్దని హితవు పలికారు. కొందరు నాయకులు సచివాలయాల్లో ఇటీవల సమీక్షలు నిర్వహించారని, దీనిపై పత్రికలో వచ్చిన కథనాలను తాను పరిశీలించారన్నారు. పార్టీకి చెడ్డ పేరు తీసుకురాకుండా పనిచేయాలన్నారు. నగర టీడీపీ అధ్యక్షులు మాధవ వెంకటేశ్వరరావు నిర్వహించిన కార్యక్రమంలో ముత్తడ కృష్ణమూర్తి నాయుడు, అందవరపు సంతోష్, పివి రమణ, కలక జగదీష్, సింధి సుధాకర్, కోరడ హరిగోపాల్ రెడ్డి, గిరిజా శంకర్, పాండ్రంకి శంకర్, సేపాన మల్లేశ్వరరావు, కేశవరాంబాబు, రోణంకి కళ్యాణ్, కరగన భాస్కర్రావు, నాగేంద్ర యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యక్ష దైవం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని సోమవారం ఉదయం నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన కేవీ మహేశ్వర్ రెడ్డి దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పూజల అనంతరం అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వచనాలను అందజేశారు. స్వామివారి జ్ఞాపకను ఆలయ ఈవో ఎస్ చంద్రశేఖర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం 1 టౌన్ సిఐ ఎల్ఎస్ నాయుడు, 2 టౌన్ సిఐ ఉమ్మ మహేశ్వరరావు, ట్రాఫిక్ సిఐ అవతారం, టౌన్ ఎస్ఐ హరికృష్ణ, పి కామేశ్వరరావు తదితరులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటడంతో పాటు సంరక్షణ బాధ్యత కూడా చేపట్టాలని పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు పిలుపునిచ్చారు. సోమవారం ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని లక్ష్మీనరసుపేట మండలం, బొరంపేట, హిరమండలం, ఆర్ఆర్ సుబాలయ, కొత్తూరు మండలం కరిమలే కాలనీ, పాతపట్నం మండలం రౌతు లక్ష్మీపురం, మెలియాపుట్టి మండలం మర్రిపాడు తదితర గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. నియోజకవర్గంలో సుమారు 12,000 మొక్కలను ఉపాధి హామీ ద్వారా పంపిణీ చేసి నాటే యోచనలో ఉన్నట్లు ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకుని కాలుష్య రహిత గ్రామాలుగా తీర్చిదిద్దుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 5 మండలాల ఉపాధి హామీ ఎపిఓలు, టెక్నికల్ ఫీల్డ్ అసిస్టెంట్లు, సిబ్బంది, అధికారులు, రైతులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. పోలీసులపై ప్రజల్లో విశ్వాసం, నమ్మకం కలిగించే చర్యలు తీసుకుంటారని ఎస్పీగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కేవీ మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించిన అనంతరం సమావేశ మందిరంలో విలేకరులతో మాట్లాడారు. 2019 ఐపీఎస్ బ్యాచ్ కి చెందిన ఆయన అల్లూరి జిల్లాలో ఏఎస్పీగా, రంపచోడవరం ఓఎస్డీగా విధులు నిర్వహించినట్లు తెలిపారు. జిల్లాకు ఎస్పీగా మొదటి పోస్టింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, డీజీపీ ద్వారకా తిరుమలరావుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో ఫ్రెండ్లీ పోలీసింగ్ కు ప్రాధాన్యత పెంచనున్నట్లు తెలిపారు. మహిళలు, చిన్నారుల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాపై పూర్తి అవగాహనకు అధికారులతో సమావేశం నిర్వహించి సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చొరవ తీసుకుంటానని చెప్పారు. ప్రజలు వారి సమస్యలపై నేరుగా తనను సంప్రదించాలని సూచించారు. గంజాయి అక్రమ రవాణాకు జిల్లా ముఖద్వారం లాంటిదని, ఒడిశా నుంచి జిల్లాకు అక్రమంగా గంజాయి రవాణా అడ్డుకోవడాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుంటానన్నారు. అల్లూరి జిల్లాలో ఏఎస్పీగా పనిచేసిన అనుభవంతో గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామన్నారు. జిల్లాపై పూర్తి స్థాయిలో సమాచారం తెలుసుకుని తర్వాతనే మిగతా అంశాలపై స్పందిస్తానన్నారు. పోలీసుల సంక్షేమానికి పెద్దపీట వేస్తానని, పోలీస్ శాఖలో సిబ్బంది సమస్యలను తెలుసుకుని పరిష్కరించడానికి తన వంతుగా కృషి చేస్తానన్నారు. ముందుగా పోలీసుల వందనాన్ని స్వీకరించి
ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లాలోని పోలీసు అధికారులంతా మర్యాదపూర్వకంగా కలిశారు. బేసిక్గా మనకి ఈ ఛాన్స్ ఇచ్చిన గవర్నమెంట్కి అండ్ సీఎం సార్కి అండ్ డిప్యూటీ సీఎం సార్కి అండ్ డీజీపీ సార్కి అండ్ సీనియర్ ఆఫీసర్స్కి ఐ రియలీ థ్యాంక్ దెమ్. అండ్ మనకి గవర్నమెంట్ పరంగా ఏవైతే ప్రయారిటీస్ ఉన్నాయో మనకి ఉమెన్ సేఫ్టీకి సంబంధించి కావచ్చు, చిల్డ్రన్ సేఫ్టీకి సంబంధించి కావచ్చు, అండ్ ఎన్ఫోర్స్మెంట్లో మనకి గాంజా ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో కావచ్చు, వాటిపైన మనం 100% ఫోకస్ చేస్తాము. దాంతోపాటుగా మనకి పబ్లిక్కి పోలీస్ పైన ఒక కాన్ఫిడెన్స్, ఆ ట్రస్ట్, నమ్మకం ఏదైతే ఉంటుందో అది ఇంక్రీజ్ చేసేలానే వర్కింగ్ అనేది డెఫినెట్గా ఉంటుంది. అది డిస్ట్రిక్ట్ సంబంధించి ఇంకా ఫర్దర్గా ఒకసారి టీమ్తో మొత్తం నేను మాట్లాడాలి ఇక్కడున్న ఆఫీసర్స్తో. సో ఇక్కడున్న సిచ్యువేషన్ ఒకసారి అనాలిసిస్ చేసుకున్న తర్వాత డీటెయిల్గా మళ్ళీ మీతో మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఫస్ట్ డే కాబట్టి ఇక్కడ ఇష్యూస్ ఏమున్నాయి ఏమన్నది నేను కూడా ఒకసారి తెలుసుకోవాలి. అండ్ పబ్లిక్కి, మీడియాకి, అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, సో మీరు డెఫినెట్గా ఏ ఇష్యూ ఉన్నా కూడా అప్రోచ్ అవ్వచ్చు. డైరెక్ట్గా ఎస్పీ ఆఫీస్ని నన్ను ఎవరినైనా అప్రోచ్ అవ్వచ్చు. ఎటువంటి ప్రాబ్లం ఏం అవసరం లేదు. మీరు మాకు ఇష్యూస్ని కానీ ఏదైనా కానీ మీరు ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొండకర్ అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికను సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆయనతో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్తో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని చెప్పారు. సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికకు 191 ఫిర్యాదులు అందినట్లు వెల్లడించారు. ప్రతి జిల్లా అధికారి ప్రతికూల వార్తలపై తక్షణమే స్పందించాలని ఆదేశించారు. నిర్ణీత సమయంలో పూర్తి సమాచారంతో వివరణ జారీ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీ నవీన్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, జిల్లా పరిషత్ సిఇఓ వెంకటేశ్వరరావు, ఉప కలెక్టర్ రామ్మోహన్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నానికి చెందిన నారీబేరి సంగీత సంస్థ, కొంకెన గోవిందరాజులు చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగరంలోని స్థానిక ఎన్జిఓ హోంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన సినీ సంగీత విభావరి ఆద్యంతం సంగీత ప్రియులను అలరించింది. సంధ్యావేళ సరాగాల హేళ పేరిట ప్రముఖ గాయని కింతలి భాగ్యలక్ష్మి నేతృత్వంలో గాయని గాయకులు శైలజ మెరాజ్, పొండరి కుమార్, కింతలి సూర్యప్రకాష్, చింతా వెంకటేశ్వరరావు, భూషణ్, రామ్మోహన్ రావు ఆపాత మొదలు గీతాలను ఆలపించారు. రెడ్ ట్రస్ట్ చైర్మన్ పి జగన్మోహన్ రావు, గోవిందరాజులు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కొంకెన మురళీధర్ రావు, డాక్టర్ నిక్కో అప్పన్న, కొంకెన వేణుగోపాల్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కొంకెన ట్రస్ట్ తరపున గాయని గాయకులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో వికాస్ తరంగిణి జిల్లా కన్వీనర్ ఎం ఉషశ్రీ, జేసీఐ ప్రతినిధి బెందల వరలక్ష్మి, రాళ్ళ శంకర్రావు, పాత్ర మురళి, రాధకుమారి, కళారంగ ప్రముఖులు, వివిధ సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. జీవితంలో సాధన, సేవ, సత్సంగం అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం కావాలని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్ గురూజీ పిలుపునిచ్చారు. శ్రీ సర్వమంగళ కళ్యాణ మండపం, గొండివిల్లిపేట, నర్సనపేట మండలంలో గత 6 రోజులుగా జరుగుతున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ హ్యాపీనెస్ యోగా శిక్షణ తరగతులు ఆదివారం రాత్రితో ముగింపు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ జిల్లా ప్రతినిధి ఏవోఎల్ టీచర్ డాక్టర్ కింజరాపు అమర్నాయుడు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యోగా సాధన, సుదర్శన క్రియ వలన కోపం, పగ, ద్వేషాలు, ఈర్ష్యాభావాలు తొలగి ఆనందంతో సంబంధాలను, సంతోషాలను పొంది ప్రతిరోజు ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ దేశుల సురేంద్ర మాట్లాడుతూ, మనిషి ఆనందంగా ఉండాలంటే వర్తమాన క్షణంలో జీవించాలని, మనం చేయవలసిన పనులు సక్రమంగా చేయడమే కర్మయోగమని పేర్కొన్నారు. వి సందీప్ మాట్లాడుతూ, సుదర్శన క్రియ సాధన వల్ల మానసిక ఆరోగ్య ప్రయోజనాలు అనేకం ఉన్నాయని వివరించారు. ముఖ్య అతిథిగా మాజీ జడ్పీటీసీ సభ్యురాలు బగ్గు సుగుణమ్మ హాజరై నిర్వాహకులను ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో మీడియా కోఆర్డినేటర్ కేఎస్ఎన్ మూర్తి, గ్రామ పెద్దలు ధర్మాన రామదాసు, సింహ చంద్రశేఖర్, పంచిరెడ్డి జగ్గన్న, సింహాచలం తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర్య కాంక్షకు ప్రతిరూపం, నీతి నిజాయితీలకు నిలువుటర్థంగా స్వాతంత్ర సమరయోధులు, తొలి పార్లమెంట్ సభ్యులు కేఎస్ తిలక్ నిలుస్తారని వక్తలు పేర్కొన్నారు. స్థానిక శాంతినగర్ కాలనీ, గాంధీ మందిరం, స్వాతంత్ర సమరయోధుల స్మృతి వనంలో తిలక్ 104వ జయంతి వేడుకలు సోమవారం జరిగాయి. రిటైర్డ్ ప్రొఫెసర్ నిక్కు అప్పన్న, అవధాన పండితులు పైడి హరినాథరావు, గాంధీ మందిర కమిటీ ప్రతినిధులు జాంబేం శంకర్, కుంకెన్ వేణుగోపాల్ తదితరులు ఈ సందర్భంగా మాట్లాడారు. స్వాతంత్రోద్యమంలో గాంధీజీ పిలుపునందుకుని యువతను ఉత్తేజపరచడంలో తిలక్ కీలక పాత్ర వహించారన్నారు. పివిజి రాజు, లోక్నాయక్, జయప్రకాష్ నారాయణ సాన్నిధ్యంతో సోషలిస్ట్ పార్టీ తరపున పేద బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు జన్మదిన వేడుకలను సోమవారం శ్రీకాకుళం నగరంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక బేగా మనోవికాస్ కేంద్రంలో కేకును కట్ చేశారు. అనంతరం మానసిక వికలాంగులకు పండ్లు, స్వీట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు పైడి చంద్రరావు, ఉత్తరాంధ్ర గౌరవ అధ్యక్షులు కొమరమణమూర్తి, తోనంగి వెంకన్న యాదవ్, జనరల్ సెక్రటరీ రత్నాల మురళీమోహన్, జిల్లా అధికార ప్రతినిధి మైల్పల్లి నరసింహమూర్తి, వైస్ ప్రెసిడెంట్ కుప్పిలి నరసింహమూర్తి, ప్రవీణ్ కుమార్, రాజేష్, బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కేక్ కట్ చేయడం అదంతా జరిగింది. ఆయన బీపీ మండల్ గారు మరియు జ్యోతిరావు పూలే ఇలాంటి వ్యక్తుల్ని ఆదర్శంగా తీసుకుని ఆయన ఉద్యమ నేతగా ప్రజెంట్ కంటిన్యూ అవుతున్నారు. అలాంటి వ్యక్తికి ఈరోజు జన్మదినం చేసుకోవడం కూడా చాలా సంతోషంగా ఉందని మనసారా కోరుకుంటున్నాం. నిరంతర సేవకుడు నంది ఉమాశంకర్ అని ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కుంకెన్ వేణుగోపాల్ అన్నారు. శ్రీకాకుళం ఎన్జీఓ హోంలో నగరానికి చెందిన నంది ఉమాశంకర్ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయన అందరికీ సుపరిచితులేనని, ఇండియన్ రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహన్ రావు ప్రియ శిష్యునిగా నగరానికి ఎనలేని సేవలు చేసిన ఉమా కరోనా విపత్తులో కూడా ప్రాణాలను పణంగా పెట్టి సేవలు చేయడం గొప్ప విషయం అన్నారు. ఉమాశంకర్ మాట్లాడుతూ కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్య కారకులైన జిల్ ఫౌండేషన్ సాయి, సామాజిక సంఘ సేవకులు ఉర్లం శివతేజల సహకారం మరువలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో వికాస తరంగిణి జిల్లా కన్వీనర్ ఎం ఉషశ్రీ, శైలజ మెరజ్, పుండరి కుమార్, కింతల సూర్యప్రకాష్ తదితరులు ఉన్నారు. విద్యార్థి దశ నుంచే సామాజిక బాధ్యతను తీసుకోవాలని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షులు డాక్టర్ బొడ్డేపల్లి సురేష్ తెలిపారు. లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ చిన్నతనం నుంచే సేవ, అవగాహన కార్యక్రమాలతో అందరి మన్ననలు పొందిన చిన్నారి ట్వింకిల్ను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. రవీంద్ర భారతి పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న ట్వింకిల్ తల్లిదండ్రుల సహకారంతో చిన్నతనం నుంచే సామాజిక బాధ్యతను అలవర్చుకోవడం గొప్ప విషయం అన్నారు. జోన్ చైర్పర్సన్ పొన్నాడ రవికుమార్ మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్లో నగరంలో సుమారు 3,000కు పైగా నగరవాసులకు మాస్కులను అందించి అవగాహన కార్యక్రమాలను సైతం చేస్తూ ఔరా అనిపించిందన్నారు. ఈ సందర్భంగా ట్వింకిల్కు లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ తరపున బహుమతిగా కొంత నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో మెంటర్ నటుకుల మోహన్, ఉపాధ్యక్షులు డి విష్ణుమూర్తి, డాక్టర్ భాడాన దేవభూషణ్ రావు, ట్రెజరర్ జోగి భారతి, ఉపాధ్యక్షులు బి విశ్వేశ్వరరావు, సభ్యులు ఓన కిరణ్, బి ఉమాకవి, పొడుగు చరణ్, వర్లం శివతేజ, కామేష్, చెల్లామణి, టెక్కం రామ్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే ఏఆర్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.